త్రివిక్రమ్ త్రివిక్రమ్ ప్లీజ్ వదులు త్రివిక్రమ్ అయ్యో త్రివిక్రమ్ ప్లీజ్ వదులు ప్లీజ్ త్రివిక్రమ్ ప్లీజ్ తన్నేం చేయొద్దు ప్లీజ్ ఊరుకో శివాని ఏం చేస్తాను చూడు చిన్నబాబు గారు శివాని గారిని నేను ముందు ప్రేమించాను తను కూడా నన్ను ప్రేమించింది ఎలా చూసుకున్నా గానీ శివాని గారు నాకే దక్కాలి మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు త్రిశూల్ నా రెండో కోణం నువ్వు చూడలేదు ఈరోజు చూస్తావరా త్రివిక్రమ్ త్రివిక్రమ్ ప్లీజ్ తనను వదిలిపెట్టు త్రిశూల్ అయ్యో ఏం చేయాలి త్రివిక్రమ్ త్రిశూల్ త్రివిక్రమ్ వదులు ప్లీజ్ త్రివిక్రమ్ తనను వదులు ఈరోజు నేను ఊరికే వదిలిపెట్టను రా త్రివిక్రమ్ అయ్యో చిన్నబాబు 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 గారికి నిద్ర వస్తున్నట్టుంది శివాని నేను చెప్పిన మాట ఎప్పుడు తప్పు కాదు నేను ఒకసారి చెప్తే అది అయి తీరుద్ది ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట మారదు చిన్నబాబు గారు నీకు తాళి కట్టేదాకా నా ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను మీకు మూడు ముళ్ళు పడేదాకా నేను నా ప్రేమని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గరుడా ఇక్కడే ఇక్కడే ఉన్నారు మహామాయి అయితే మనం వెళ్ళి ఇప్పుడే వాళ్ళ మీద ప్రయోగం చేద్దాం అది అంత తేలిక కాదు గరుడా ఇప్పుడు మనం మంత్ర ప్రయోగం చేస్తే ఆ మంత్ర ప్రభావం నుంచి వచ్చే తీవ్రత అందరికీ తగులుతుంది మూడో వ్యక్తికి ఆ విషయం తెలిస్తే మనకే అపాయం అంటే మనం ఇప్పుడు మంత్ర ప్రయోగం చేయలేమా మహామాయి చెయ్యొచ్చు గరుడా కానీ వాళ్ళు స్పృహలోకి రావాలి స్పృహలోకి వచ్చాక మనం మంత్ర ప్రయోగం చెయ్యాలి ఎప్పుడొస్తారు మహామాయి సమయం వచ్చినప్పుడు అంటే గరుడా అక్కడ చూడు ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రీతిలో సంచరిస్తోంది ఆ నక్షత్రాలు కాలాన్ని సూచిస్తాయి అదిగో అక్కడ చూడు 2 నక్షత్రాలు నీకు కనిపిస్తున్నాయా ఆ 2 నక్షత్రాల మధ్య 3వ నక్షత్రం రాబోతోంది అప్పుడు మనం మంత్ర ప్రయోగం చెయ్యాలి అది విశేషమైన ముహూర్తమా అది ఆదిశేషు జన్మించిన సమయం ఆ సమయంలో మనం మంత్ర ప్రయోగం చేస్తే నిజమైన ఆదిశేషు గుట్టు రట్టవుతుంది అయితే మహామాయి వాళ్ళు స్పృహలోకి వచ్చేదాకా మనం ఎదురు చూద్దాం పరమేశ్వర అసలేం జరిగింది నిన్న రాత్రి ఏమాత్రం ఆలస్యమైనా పెద్ద ప్రమాదమే జరిగేది త్రివిక్రమ్ త్రిశూల్ని ఏం చేసేవాడు త్రివిక్రమ్ కోపాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాదనిపిస్తోంది త్రిశూల్ ఎందుకలా మాట్లాడాడు ఎందుకు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు త్రిశూల్ని ఇలాగే వదిలేస్తే తన ప్రాణానికి తనే ముప్పు తెచ్చుకునేలా ఉన్నాడు తనని ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి
చేసినంత చేసి ఎలా పడుకున్నాడు? త్రిశూల్, ఏయ్ త్రిశూల్, శివాని, శివాని, ఐ లవ్ యూ శివాని, ఐ లవ్ యూ శివాని. రాత్రి చేసిన గోల చాలక నిద్రలో కూడా నాటకాలు చేస్తున్నావా? ఉండు, నీ సంగతి చెప్తాను. అమ్మో అమ్మో, నీళ్ళు, సునామీ సునామీ, అమ్మో. ఏంటి మేడం మీరు ప్రశాంతంగా నిద్రలేపి గుడ్ మార్నింగ్ చెప్పకుండా నీళ్లు చల్లుతున్నారు? ప్రేమతో త్రిశూలని పిలిస్తే లేచావండిగా. ఏయ్ త్రిశూల్, నీకు కొంచెం కూడా మానవత్వమే లేదా? ఎందుకు మేడం, ఎందుకు ఇలా అంటున్నారు? ఏమైంది? రాత్రి తాగింది ఇంకా దిగలేదా నీకు? రాత్రి ఏం జరిగింది మేడం? ఏమంటున్నారు మీరు? కేవలం తాగడం మాత్రమే కాదు, తాగి ఏవేవో వాగావు తెలుసా? ఏమన్నాను మేడం? ఎందుకంటే ఈ సర్ప్రైజ్ తనకి కొత్త ఏం కాదుగా. అదే ఆకాశంలో క్రాకర్స్ పేల్చి పేరు రాయడం, ఇది ఆల్రెడీ శివాని గారు నా కోసం చేసేశారు. ఆవిడ ఇది వరకు చేసింది చూపించి మళ్ళీ ఎంజాయ్ చేయమంటే పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తారు? ఐ లవ్ యూ త్రిశూల్ అని రాస్తుంది. ఎందుకంటే శివాని మేడం మిమ్మల్ని ప్రేమించడానికంటే ముందే నన్ను ప్రేమించింది. చిన్నబాబు, మీరు శివాని గారిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అంతే. ఇంకా పెళ్లి కాలేదు కదా, అప్పటిదాకా నాకు టైం ఉంది. మీరు శివాని గారి మెడలో 3 ముళ్ళు వేసే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. మాట్లాడు, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? అంతగా వాగావు కదా, నీకు అవేం గుర్తులేదా? నేను నిజంగా అలా చేశాను. సారీ మేడం. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు సారీ చెప్తున్నావు. నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా నువ్వు నా మాట వినలేదు. దీనివల్ల ఏమవుతుందో ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఏమాత్రం తేడా జరిగినా నీ ప్రాణాలే పోయిండేవప్పుడు. జరిగిందేదో జరిగింది. దయచేసి నా పాటికి నన్ను వదిలి మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని నా వెనక తిరగకు. నీకే చెప్తున్నాను, అర్థమైందా? అర్థమవుతుంది మేడం. ఇంత జరిగాక కూడా మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు నా మీద ప్రేమ ఉంది, నాకేమైనా అవుతుందేమోననే భయం ఉంది. చిన్నబాబు గారికి నా గురించి చెప్పడానికి మీకు పెద్ద కష్టమేం కాదు. ఎన్నో అవకాశాలు వచ్చాయి కూడా. మొదటిసారి చిన్నబాబు గారికి మిమ్మల్ని చూపించాలని అడవికి తీసుకెళ్ళినప్పుడు, రెండోసారి నేను గుడికి తీసుకెళ్ళినప్పుడు, మూడోసారి మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు, ఎంగేజ్మెంట్ ఆపినప్పుడు నా గురించి చెప్పడానికి అన్ని విషయాలు ఉన్నాయి మీ దగ్గర. అయినా చిన్నబాబు గారికి మీరు చెప్పలేదు. మాట్లాడండి మేడం, ఎందుకు చెప్పలేదు? ప్రతిసారి ఎందుకు నన్ను కాపాడుతూ వచ్చారు? నేను బాధపడినప్పుడల్లా మీ కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? చెప్పండి మేడం, మాట్లాడండి మేడం. చిన్నబాబు గారిని పిలుస్తాను, ఆయన ముందే అన్ని చెప్పండి. త్రిశూల్, త్రిశూల్, నాకు బాగా తెలుసు మీరు నన్ను ఆపి తీరుతారని. నాకు బాగా తెలుసు. ఎందుకో చెప్పండి. మీకు నా మీద ప్రేమ ఉంది. అది ప్రేమ కాదు, నీ మీద ఉన్న సానుభూతి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఉన్న విషయం చెప్తున్నాను. త్రివిక్రమ్ అన్ని విషయాల్లో నీకన్నా బలశాలి, డబ్బున్నవాడు, తనకు కావాల్సింది దక్కించుకునే శక్తి ఉన్నవాడు. నువ్వు తను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని తనకి తెలిసిందంటే నిన్ను ఊరికే వదిలిపెడతాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వదలడు. నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు తను. నువ్వంటావేమో నా ప్రాణం పోతే నీకేంటి బాధ అని. నాకేం కాదు, కానీ మీ అమ్మా నాన్నల పరిస్థితి? నిన్నే నమ్ముకొని వాళ్ళ భవిష్యత్తు నువ్వే అనుకుని బ్రతుకుతున్నారు కదా, వాళ్ళేం కావాలి? కొడుకు ప్రాణాలు పోతే పోని అని ఊరుకుంటారా వాళ్ళు? మాట్లాడు, ఆలోచించు. నువ్వు నా వెంట పడి ప్రేమ గీమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నావు. ఈ విషయం గనుక దిగ్విజయ్ అంకుల్కి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఆ ఇంట్లో వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం రావడానికి పాపం మీ అమ్మ నాన్న చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్క క్షణంలో చెరిపేస్తావా? ఆ ఇల్లు వదిలి నువ్వు దూరంగా వెళ్తావో లేక ఆ ఇంట్లో వాళ్లే నిన్ను దూరం చేసుకోవాలో ఆలోచించు. నీ మీద, మీ నాన్న మీద
ఇంకా నమ్మకం ఉండడానికి కారణం నేను ఇన్ని రోజులు నీ టార్చర్ని భరించాను కాబట్టి, నీ విషయం ఎవరికీ చెప్పలేదు కాబట్టి. ఇంత జరిగా కూడా ఈ విషయాన్ని త్రివిక్రమ్కి చెప్పాలనిపిస్తే వెళ్ళి చెప్పు. మహామాయి, తెల్లారి చాలాసేపయింది. ఆ త్రిశూల్ విక్రమ్ వస్తారు వస్తారు అని చెప్తూనే ఉన్నారు. అర్ధరాత్రి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు రానేలేదు. వస్తారు. నేను వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రావాలా మహామాయి? ఆత్రం వద్దు గరుడా. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఆ సమయం వస్తే కార్యం అయి తీరుతుంది. మనం ఇప్పుడు తొందరపడితే మనకే అపాయం. నేను వెళ్తే అపాయమేంటి మహామాయి? నిన్ను ఆ త్రిశూల్ ఇదివరకే చూశాడు. మళ్ళీ నువ్వు వాడి కంటి కనిపిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టడు. మహామాయి, వాడు నన్ను మనిషి రూపంలో చూశాడు. అయితే నన్ను గరుడ పక్షి రూపంలో వెళ్ళమంటావా? వద్దు. దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. వాళ్ళంతట వాళ్లే బయటికి రాని. అప్పటిదాకా ఏం చేయాలి మహామాయి? ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఎదురు చూస్తున్నాం సరే, కానీ మనల్ని చూస్తే వాళ్లకు అనుమానం వస్తుంది కదా. దానికొక ఉపాయం ఉంది. ఏంటి మహామాయి? మహామాయి, ఇదేంటి? ఇది ఒక మాయా పరద. ఇది మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎవరి కంటికి కనిపించం. త్రిశూల్ ఇంకా విక్రమ్ మనల్ని తేలిగ్గా కనిపెట్టవచ్చు. ఇప్పుడు ఒక్క ఆధారం కూడా వాళ్ళకి దొరకదు. అయితే మనం వాళ్ళని తేలిగ్గా పట్టుకొని ఆదిశేషు ఎవరో అన్న నిజం తెలుసుకోవచ్చా మహామాయి? ఖచ్చితంగా. ఈ రోజు ఆదిశేషు ఎవరనే రహస్యం బయటపడుతుంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. తల పగిలిపోతుంది బాబోయ్. రాత్రి డ్రింక్ ఎక్కువ తాగేసినట్టున్నా. ఏమైంది? ఎందుకంటే ఈ సర్ప్రైజ్ ఆమెకి కొత్త ఏం కాదు కదా. అదే ఆకాశంలో టపాసులతో పేర్లు రాయడం. ఇది ఆల్రెడీ శివాని మేడం నా కోసం చేశారు. ఆమె ఇది వరకు చేసిందే ఇప్పుడు మీరు చూపిస్తే ఎంజాయ్ చేయడం అంటే పాపం ఆమెకెలా. ఐ లవ్ యూ త్రిశూల్ అని రాశారు. ఎందుకంటే శివాని మేడం మిమ్మల్ని ప్రేమించక ముందే నన్ను ప్రేమించారు. చిరబాబు గారు, మీరు శివాని గారిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారంతే. ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్లి అయ్యేంత వరకు నాకు టైం ఉంది. మీరు శివాని గారి మెడలో 3 ముళ్ళు వేసే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. వీళ్ళు నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను మోసపోను. నన్ను మోసం చేయాలని చూసే వారిని ఊరికి వదిలిపెట్టను. నాకు ఈరోజు అన్నిటికీ ఆన్సర్ కావాలి. శివాని, శివాని! ఇక్కడి నుంచైనా కొంచెం సైలెంట్గా ఉండు. ఇలాంటి పనులు చేయొద్దు. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. శివాని, ఎంత తేలిగ్గా నన్ను ప్రేమించకు, నన్ను మర్చిపో అని చెప్తున్నావు నువ్వు. అంత ఈజీగా మర్చిపోవడానికి నేనేం టైం పాస్కి లవ్ చేయలేదు. చిన్నబాబు గారి కంటే సీనియర్ని నేను. నువ్వేం చేసినా నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. త్రిశూల్,
నేనింత చెప్పాక కూడా నీకెందుకు అర్థం కావడం లేదు? అర్థం చేసుకుంది నువ్వు. మనిద్దరి మధ్య ప్రేమ ఎప్పటిదో. ఆ దేవుడే మనిద్దరిని ఫిక్స్ చేశాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇతను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నాడు? నా ప్రేమ ఆదిశేషుడికి చెందాలి. నా ఆదిశేషుడు త్రివిక్రమ్. ఆ విషయం ఇతనికి ఎలా చెప్పాలి? శివాని, నువ్వు అనుకుంటున్నట్టు నిన్ను టార్చర్ చేయడానికి నీ వెనక నేను తిరగట్లా. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. అర్థం చేసుకో. నీకు ఎంత చెప్పినా అంతే. నువ్వు ఏం చేసినా నేను నీ ప్రేమని ఒప్పుకోను. చేసినట్టు కాదా? ఇది తప్పు కాదా? ఇదెలా తప్పవుతుంది? చిన్నబాబు గారి కంటే ముందు నేను నిన్ను కలిశాను. ఆయన కంటే ముందే నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు. అది చెప్పడానికి కూడా ప్రయత్నించావు. కానీ నేనే అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అన్నీ అర్థమయ్యేసరికి నువ్వు దూరం అయిపోయావు. నాకెందుకో ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది. నువ్వు ఏదేదో ఊహించుకొని మాట్లాడకు. నేను నిన్ను ఇష్టపడిందే లేదు, నీకు దగ్గర అయిందే లేదు. దూరం అయిపోతున్నాము అని ఎలా అనగలవు? నువ్విప్పుడు కాదు అని చెప్పొచ్చు, కానీ చూసిన వాళ్ళకి తెలుసు. నువ్వు ముందు లవ్ చేసింది నన్నే. న్యాయంగా దక్కాల్సింది నాకే. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. అన్ని జన్మల్లో నువ్వు నాకు తోడుగా ఉంటావంటే నాకు బుద్ధే వద్దు. నిన్ను శివాని, నన్ను విడిచి వెళ్ళడం అంత తేలిక కాదు. త్రిశూల్, చెయ్యొద్దులు. నువ్వు ఏదైనా చెప్పు. నీ మెళ్ళో 3 ముళ్ళు పడేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాకు గ్యారంటీ ఉంది, నాకు నమ్మకం ఉంది. నువ్వు నన్ను లవ్ చేస్తావు, నాకు దక్కుతావని. చెయ్యొద్దులు త్రిశూల్. వదలను శివాని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పేంత వరకు నేను నీ చెయ్యి వదలను. త్రిశూల్! త్రివిక్రమ్, ఏం చేస్తున్నావురా? చిన్నబాబు, ఏం చేస్తున్నావు? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీకు విషయం చెప్పాలి. త్రివిక్రమ్ ప్లీజ్ వదలండి. నువ్వెవడురా చెప్పడానికి? శివాని చేపడిపోతున్నాడు. చెప్పేది వినండి. అయ్యో, త్రిశూల్! త్రివిక్రమ్, ఆగండి. త్రివిక్రమ్! చిన్నబాబు, నేను చెప్పేది వినండి. త్రివిక్రమ్ ప్లీజ్ నా మాట వినండి. వద్దు, వదలండి. త్రివిక్రమ్ ప్లీజ్ లీవ్. పరమేశ్వర, నేను ఇప్పుడు ఏం చేయకపోతే అనర్థం జరిగేలా ఉంది. త్రివిక్రమ్ త్రిశూల్ని ఏం చేస్తాడో ఏంటో. లేదు, నేను అలా జరగనివ్వను. త్రివిక్రమ్ వల్ల ఏ తప్పు జరగకూడదు. నేను ఆపుతాను. ఇక ఇప్పుడు ఏ ప్రమాదము ఉండదు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? త్రివిక్రమ్ ఏ సమయంలోనైనా త్రిశూల్పై దాడి చేయొచ్చు. నేను అలా జరగనివ్వకూడదు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలు త్రివిక్రమ్కి గుర్తు రాకుండా చేస్తాను. అదే ఉత్తమం. లేదు, త్రిశూల్ జ్ఞాపకాలను నేను పోగొట్టకూడదు. తనకు అవన్నీ గుర్తుండాలి. అప్పుడే అతను నా వెనక తిరగడం మానేస్తాడు, నన్ను ప్రేమించడం మానేస్తాడు. అయ్యగారు, నందిష, గురూజీకి విషయం చెప్పావా? గురూజీ గుహలో లేరు అయ్యగారు. గుహలో లేరా? అట్లీస్ట్ ఆయన శిష్యులకైనా ఓ మాట చెప్పాల్సింది. అయ్యగారు, శిష్యులు లేరు, అక్కడ ఎవ్వరు లేరు, అంతా ఖాళీగా ఉంది. అనవసరంగా గుహ దాటి బయటికి ఎక్కడికి వెళ్ళడు. ఒకవేళ వెళ్తే నాకు చెప్పి వెళ్తారు. మొన్న కలిసినప్పుడు కూడా ఆయన బయటికి వెళ్లే విషయం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళుండొచ్చు? అదే నాకు అనుమానం అయ్యగారు. ఈ 2 రోజుల్లో ఏం జరుగుతోంది? పరిహారం దొరుకుతుందని చెప్పారు కదా, అది రేపే. ఆ విషయం గురించే గురూజీ బయటికి వెళ్ళాడేమో.